ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి శ్రీరామనవమి నాడు చేయవలసిన పరిహారం ఏంటి, అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, కావలసిన వస్తువులు ఏంటి అన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్క్రిప్ట్ హోమ్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి. ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి. షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్ గా ఉంటాయి. అలాగే చైత్ర మాసంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు ఏ విధమైన పరిహారం చేసుకోవాలని చెప్పి వీడియో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఆర్థిక పరమైన ఇబ్బందులు. కుటుంబంలో ఉండే సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలంటే అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని తొందరపడిపోతుంటాం. కానీ అది సాధించడానికి మన డబ్బు వెనకే పరిగెడుతూ ఉంటాం. కానీ ఆ డబ్బు మన వెంట పరిగెత్తదు కదా. దీని గురించి మనం కష్టపడాలి. కష్టానికి తగ్గట్టు ఏదైనా పరిహారం, పూజ అనేది కూడా తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు చెప్పే పరిహారం శ్రీరామనవమి కదండి. శ్రీరామనవమి మనకు వస్తుంది కాబట్టి శ్రీరామనవమి, శ్రీరాముడు జన్మించిన రోజు మనం ఈ యొక్క పరిహారాన్ని ఆ స్వామిని తలుచుకుంటూ మనం చేసినట్టయితే డబ్బు ఆటోమేటిక్ గా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని ఒక నమ్మకం. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి శ్రీరామనవమి రోజు చేయవలసిన పరిహారం ఏంటి అంటే, శ్రీరామనవమి మనకి ఆదివారం 6/4/2025 మనం జరుపుకుంటాం. ఈ రామనవమి తిథి రోజు అంటే ఆ రోజు సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంత్రం 7 గంటల కల్లా పూజ గదిలో కూర్చొని ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. మనకి దీనికి కావాల్సింది 10 రూపాయల ఒక నోటు. ఒక నోటును చక్కగా మడతలు లేనిది, నీట్ గా ఉండేది చూసుకొని, చిరగలేనిది అది తెచ్చుకొని పెట్టుకోండి. మనం ఆ నోటు మీద ఆ రోజు ఒక ప్రత్యేకమైన ఒక నెంబర్ ని రాయబోతున్నామండి. ఆ నెంబర్ రాయడానికి ఆకుపచ్చ రంగు పెన్ అనేది ఉపయోగించండి. దాని మీద మనం రాసే నెంబర్ ఏంటంటే 90625. 9 అనేది నవమి తిథి సంఖ్య. మీ అందరికీ తెలిసిందే, అమావాస్య తర్వాత 9వ రోజు మనకి నవమి తిథి వస్తుంది. అలాగే పౌర్ణమి తర్వాత కూడా మనకి 9వ రోజు అంటే 9వ తిథి నవమి. నవమిని మనం 9గా భావిస్తాము. అంటే 9 అనేది సంఖ్య, నవమి అంటే 9. అలాగే లక్ష్మీ కుబేరుడికి ముఖ్యంగా ఇష్టమైంది కూడా 9 సంఖ్య. అందుకని ఆ రోజు సాయంత్రం మనం ఈ నెంబర్ రాయాలి. ఇక్కడ 9 అనేది నవమి సంఖ్య, 6 అనేది ఆ రోజు తేదీ, అలాగే సంవత్సరం ఏంటి 25. అంతేనండి ఈ నెంబర్ లో దాగి ఉన్న అర్థం. అంతేగాని ఇదేదో పెద్ద నెంబర్ ఏం కాదు. ఈ సంఖ్యలో దాగి ఉన్న అర్థం ఇదే. రూపాయి నోటు మీద మీరు 10 రూపాయల నోట్ తీసుకున్నారు కదా, ఈ సంఖ్యని మనం గ్రీన్ పెన్ తో రాసేటప్పుడు శ్రీరామ శ్రీరామ అనుకుంటూ రాయండి. లేదంటే శ్రీరామ జయం అనుకుంటూ రాయొచ్చు. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే చిన్న శ్లోకం ఉంటుంది కదా, అది కూడా మీరు ఈ యొక్క నెంబర్ రాసేటప్పుడు తలుచుకుంటూ రాయండి. ఇలా చేయడం వల్ల డబ్బు అనేది మన వైపు ఆకర్షించబడాలని కోరుకునే సానుకూల శక్తితో సంఖ్యను రాసి దాన్ని మీ అరచేతుల్లో ఉంచుకొని, అలాగే ఆ నమ్మకంతో శ్రీరామనవమి జపాన్ని జపించి మీ ఆర్థిక ఇబ్బందులు ఆ శ్రీరామనవమి రోజుతో ముగిసిపోతాయని, వాటిని పరిష్కరించే మార్గాలు కనపడతాయని నమ్మకంతో కోరుకోండి. అయితే రాబోయే కాలంలో మీ ఆదాయం చాలా రెట్లు పెరుగుతుందని కోరుకుంటూ ఈ యొక్క నోట్ ఏదైతే రాశారో దాన్ని మీరు బీరువాలో అనేది అలాగే ఉంచేయండి. ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి ఆ రోజు నవమి రోజు రాస్తున్నారు కాబట్టి అందరూ కళ్యాణం చూడడానికి ఆ రోజు గుడికి వెళ్తారు కదా, అక్కడ ప్రసాదంగా మనకి తులసిని అనేది ఇస్తారు, తులసి దళాలని. అవి తీసుకొని వచ్చి ఆ నోటిపై అనేది ఉంచండి. ఎలాగ మనం ఉదయం కళ్యాణంకి వెళ్ళి వస్తాం కాబట్టి కొంచెం తులసి దళాలు తెచ్చుకొని సాయంత్రం ఈ నోటు మీద రాసిన తర్వాత దాని మీద తులసి దళాలు ఉంచి అప్పుడు పూజ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి మీరు బీరువాలో అనేది పెట్టండి. లేదు అంటే మీ వాలెట్ లో కూడా పెట్టుకోవచ్చు.
అలాగే నగలు దాచుకునే ప్రదేశంలో కూడా పెట్టడం వల్ల ఆర్థిక సంపద పెరుగుతుంది. అయితే ఇది పూర్తి నమ్మకంతో చేయవలసిన పరిహారం అండి. ఈ పరిహారం గురించి మీకు కించిత్ ఏదైనా సందేహం ఉన్నప్పటికీ చేయకండి, ఎందుకంటే అది చేసిన పని చేయదనమాట. పూర్తి నమ్మకంతో చేసే వారికి ఈ పరిహారం 100 రెట్లు కాదండి 200 రెట్లు ప్రయోజనాలు ఇస్తుందని నమ్మకంతో ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను. ఉంటే కనుక ఒక లైక్ చేయండి. స్వస్తి.